బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. తమ నిరసనలకు మద్దతుగా నిలిచిన ప్రైమ్ 9 కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. తమ నిరసనలకు ప్రైమ్ 9 ఛానల్ వరుస కథనాలు తోడవడంతో విజయం సాధించామని చెబుతున్నారు. బల్క్ డ్రగ్ వద్దు, రాజయ్యపేట ముద్దు అనే నినాదంతో 72 రోజుల పాటు ధర్నా నిర్వహించామని తెలిపారు. ఈ నెల 19న అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రిని హోంమంత్రి అనిత నేతృత్వంలో కలిశామన్నారు. ఏదైతే బల్క్ డ్రగ్ కంపెనీ వచ్చి వ్యర్థ జలాలు వచ్చి మా జీవితాల్లో మత్స్య సంపద మా జీవితాల్లో నాశనం అవుతాయనే ఉద్దేశంతో మేము గ్రామ ప్రజలందరూ ఒక ఏకతాటిపైకి వచ్చి శాంతియుత ధర్నా మా ఊరు చివరి నోకతా గుడి దగ్గర 72 రోజులు అందరూ ఆధ్వర్యంలో చేసాము. అయితే మా ధర్నా 72 రోజులు చేయడం వల్ల ప్రతిరోజు ఎవ్రీడే న్యూస్ మేడం గారి దృష్టికి వెళ్ళడం, మేడం గారు రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు స్పందించి మా ఊరు 16 రోజుల తర్వాత ధర్నా 16 రోజుల తర్వాత రావడం జరిగింది. అందరికి హామీ ఇచ్చారు, మీరు కమిటీగా ఏర్పడి వస్తే సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి చర్చలు జరుపుదాం అనేసి మాకు హామీ ఇచ్చారు. మేడం గారు మాటకు గౌరవం ఇచ్చి 72 రోజుల తర్వాత సీఎం గారు అపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. సీఎం గారు మొన్న జరిగినటువంటి అనకాపల్లి టూర్లో మాకు తాళపాలెం దగ్గర అవకాశం కల్పించి ప్రత్యేకమైన టెంట్ ఏర్పాటు చేసి కమిటీ సభ్యులతో చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. మేము 72 రోజులు పెట్టి మా మత్స్యకారులు ప్రజలమందరము, ఈ రాజీపేట గ్రామ ప్రజలమందరం 72 రోజులు ధర్నా చేస్తే అనిత అమ్మగారు ఇచ్చి మీకు ముఖ్యమంత్రి గారు దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారండి. చెప్పి అలాగో 4-5 రోజులు ఆలస్యమైనా సరే ముఖ్యమంత్రి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత మేము ముఖ్యమంత్రిని కలిసామండి. మాకు అందరికీ మంచిగా ముఖ్యమంత్రి అయితే మాకు ఈ కంపెనీ వద్దనేసి మా ఊరు ప్రెసిడెంట్ అమ్మ మా అక్కయ్య ఆ అమ్మగారు అడిగారు. ఏమమ్మంటే మా ప్రజలు ఇలాగా మత్స్యకారు ఇలా పాడైపోతున్నామండి, మాకు ఒక కంపెనీ వచ్చి మాకు ఇలా రోత అయిపోయింది, దాని గురించి మా చేపలు ఎవరు కొనలేదని మా ప్రెసిడెంట్ అమ్మగారు అడిగారండి. అడిగిన తర్వాత మీ కంపెనీ రాలేదు కదమ్మా, మీ ఊరికి అది లేదు కదమ్మా అని ముఖ్యమంత్రి గారు అన్నారండి. తర్వాత మా నక్కపల్లి జడపి చెట్టు గారు గోసలమ్మ గారు అడిగారండి. ఆ అమ్మగారిని కూడా అడిగారు. వాళ్ళిద్దరు పదాలు ఉన్నారు కాబట్టి ఇద్దరిని అడిగారు. అడిగిన తర్వాత ఇద్దరు కూడా మాకు బల్క్ డ్రగ్ కంపెనీ వద్దు అనేసి ఇద్దరు కూడా చెప్పారండి. మీకు అది రాదు కదమ్మా, మా కంపెనీ లేదు కదమ్మా, మీ చుట్టూ పార్కులే ఉన్నాయమ్మా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేము గత 3 నెలల నుంచి ఈ బల్క్ డ్రగ్ వద్దని ఉద్యమం చేయడం జరుగుతుందండి. మా మత్స్యకారులు అందరం కలిసి, మా గ్రామస్తులు మత్స్యకారులు అందరం కలిసి దానికి కొంతమంది అందరూ కూడా మాకు సంఘీభావం చాలామంది చెప్పారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మత్స్యకారులకి ఈ అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశం మీద, ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు కష్టాలు పడి ఉన్నామండి, కొన్ని రోగాలతో ఉన్నారు మా గ్రామస్తులు. బల్క్ డ్రగ్ వస్తే ఇంకా ఎక్కువ అవుతుందనేసి చాలా భయపడ్డారు. దానికోసం ఆ భగవంతుడు దయ వల్ల అనిత గారు, కలెక్టర్ గారు, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారుకి మా గ్రామం రావడం జరిగింది. ఆమె మాకు మాట ఇచ్చారు, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను, మీ కష్టాలు అక్కడ చెప్పుకోండి అని ఆమె చెప్పిన దాని మీద మేము తాళపాలెం వెళ్ళడం జరిగింది. బల్క్ డ్రగ్ వద్దు, రాజీపేట ముద్దు అనే మా గ్రామస్తులం అంతా 72 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాం. అయితే మా గ్రామంలో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న 19వ తారీఖుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ సీఎం గారిని 30 మంది కమిటీ మెంబర్స్ని తీసుకెళ్ళడం ద్వారా అక్కడ మా ప్రజలందరినీ కూర్చోబెట్టి ఈ ఏరియాలో మా రాజీపేట పరిధిలో బల్క్ డ్రగ్ కంపెనీ కట్టమని, అలాగే సముద్రంలోకి పైప్ లైన్ వేయమని మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడంతో పాటు మా మత్స్యకారులు అంతా ఒకే మాట మీద మేము ఏదైతే ధర్నా చేస్తున్నామో అది విరమించుకోవడం జరిగింది. బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో మత్స్యకారుల స్పందనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, మత్స్యకారులు ఏమంటున్నారు? ముఖ్యంగా ప్రైమ్ 9లో వరుస కథనాల వల్లే యంత్రాంగం కదిలిందని, సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించిందని వారు అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు 72 రోజుల పాటు మొత్తం కూడా ఉద్యమం తీవ్రతరం చేశారు. నేషనల్ హైవేని దిగ్బంధం చేశారు. మొత్తం కూడా
అది నుంచి కూడా మొత్తం వాళ్ళ తరపున పోరాటం జరిగింది. ఎందుకంటే బల్క్ డ్రగ్ కనుక అక్కడ వస్తే ఇప్పటికే హెట్రో డ్రగ్స్ వల్ల చాలా మంది ముచ్చువాత పడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. దాని పక్కనే మళ్ళీ బల్క్ డ్రగ్ కనుక వస్తే తమ ఇంకా గ్రామం ఉండే పరిస్థితి, గ్రామం కనుమరుగైపోద్దని వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక మార్లు వాళ్ళు రోడ్లు బంధించడం, లేకపోతే ధర్నాలు చేయడం, అనేక విధాలుగా నిరసన వ్యక్తం చేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం దిగురాని పరిస్థితుల్లో హైవే దిగ్బంధం చేయడం జరిగింది. చాలా మంది కూడా మొత్తం కూడా రామచంద్ర యాదవ్ అయితేనే, ఇతర నాయకులు అయితేనే, అన్ని పార్టీల నాయకులు అయితేనే అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ అర్థంలో ఆది నుంచి కూడా ప్రైమ్ లైన్ వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ సమస్యల్ని మొత్తం వెలుగెత్తి చాటే విధంగా చూపించడం జరిగింది. దాంతో ఎట్టకేలకు కూడా ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పొచ్చు. గత 2 రోజుల క్రితం అనకాపల్లి జిల్లాలో పర్యటించినటువంటి చంద్రబాబు నాయుడుతో హోంమంత్రి అనిత వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం జరిగింది. హోంమంత్రి మొదటి నుంచి కూడా చంద్రబాబుని కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ కల్పిస్తాను మాట్లాడనని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు అక్కడ నుంచి కదలలేదు. ప్రస్తుతం అయితే అనకాపల్లి జిల్లా వచ్చినట్టు చంద్రబాబుని కల్పించడం జరిగింది. వీళ్ళతో చంద్రబాబు మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్స్యకారులు ఇబ్బంది పడే విధంగా, మత్స్యవాటికి ఇబ్బంది కలిగే విధంగా నిర్ణయం తీసుకొని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నిర్మాణం అవుతున్నటువంటి ఆ భవనాలు అడ్మినిస్ట్రేషన్ భవనాలకి ఉపయోగించుకుంటామని, ఫ్యాక్టరీని వేరే చోట పెడతామని కూడా చెప్పడం జరిగింది. అంతేవిధంగా వాళ్ళ డిమాండ్లు జట్టి నిర్మించాలని, మత్స్య వేట పోకుండా దానికి పోకుండా కాపాడాలని అనేకమైన డిమాండ్లు చెప్పడం జరిగింది. గ్రామ అభివృద్ధికి కూడా అనేకమైన డిమాండ్లు చెప్పడం జరిగింది. అన్నిటికీ కూడా సీఎం చంద్రబాబు నేరుగా అంగీకరించడం జరిగింది. తాను నెరవేరుస్తానని నేరుగా వచ్చి తన్నే కలవచ్చని, ఎవరితో కూడా సంబంధం లేదని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో మత్స్యకారులంతా కూడా సంతృప్తి వ్యక్తం చేసి గత 72 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి నిరసన దీక్ష శిబిరాలను కూడా విరమించారు, ఆందోళన విరమించారు. ప్రస్తుతం అయితే ప్రైమ్కి వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గ్రామం చాలా మంది ఇప్పటికే అనారోగ్యం పాలవుతున్నారు. ప్రైమ్ వచ్చి అండగా నిలబడటం వల్ల మాకు ఎంతో మేలు జరిగింది కూడా వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.